ఫాక్రా నుండి మనోకామనకి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరాం మనం. 97 కిలోమీటర్ల దూరం ఉంది. 4 గంటల సమయం పడుతుంది. అందరికీ నమస్కారం. నార్థర్న్ సెంట్రల్ నేపాల్లోని గండకీ ప్రావిన్స్ మనోకామన జిల్లాలో మనాఖానా అనే గ్రామంలో వెలసి ఉన్న మనోకామన దేవాలయం యాత్రా విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ అనేక అనుమానాలు వస్తుంటాయి. దేవుడు ఉన్నాడా? మన కోరికలు తీరుస్తాడా? దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి కోరుకోవాలి? ఎలాంటి కోరికలు కోరుకోవాలి? మనం కోరుకున్నటువంటి ఏ కోరికనైనా సరే దేవుడు తీరుస్తాడా? సఫలమవుతాయా? భక్తుల అందరి కోరికలను తీర్చేటువంటి దేవత, ఆ దేవాలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ దేవాలయం నేపాల్లోని ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా నేపాలీ నిర్మాణానికి గుర్తుగా ఉన్న అద్భుత నిర్మాణం. నేపాల్ దేశం మధ్యలో ఉంది. కాఠ్మండూకి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మనోకామన దేవాలయం. వందల సంవత్సరాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని వారి కోరికలు తీర్చమని ప్రార్థిస్తున్నారు. దర్శనం చేతనే తమ కోరికలు తీరుతాయని బలంగా నమ్ముతారు భక్తులు. మా టీం అంతా కూడా రోడ్డు ప్రక్కనే బజార్ దగ్గరలో గల కనిపిస్తున్న పెద్ద ఎంట్రన్స్ మార్గం గుండా లోపలికి వెళ్తున్నాం. చక్కటి పార్కు మనం చూస్తూ పరిసరాల అందాలను గమనిస్తూ ముందుకి వెళ్తున్నాం.
దర్శించడానికి పూర్వం నడిచి కొండలు ఎక్కి వెళ్ళేవారు. నడక ద్వారా 3 గంటల సమయం పడుతుంది. రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ దీపేంద్ర వీర్ విక్రమ్ షా దేవ్ 1998 సంవత్సరంలో ఈ కేబుల్ కార్ని ప్రారంభించారు. ఆస్ట్రియా దేశం వారి సహకారంతో ఈ కేబుల్ కార్ వ్యవస్థ నిర్మించారు. గంటకు 600 మందిని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఒకసారి 6 మాత్రమే వెళ్ళగలరు. కేబుల్ కార్ ప్రారంభమైన దిగువ స్టేషన్ కురింతర్ అని, కొండపైన గల ఎగువ స్టేషన్ మనాకామ్నా అని అంటారు. 2.8 కిలోమీటర్లు ఈ కేబుల్ కారు 10-15 నిమిషాల్లో చేరుకుంటుంది. కేబుల్ కార్ క్రింది స్టేషన్ కురింతర్ నుండి బయలుదేరాం. ప్రకృతి అందాలను చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. నది మనకు కనిపిస్తోంది. దాటి వెళ్తున్నాం. ఈ నదిని త్రిశూలి నది అంటారు. మనం చూస్తున్నాం నదిని, పర్వతాలను, క్రిందనున్న పచ్చటి పొలాలను, మాన్సూన్ సీజన్స్లో మంచు కప్పినటువంటి హిమశిఖరాలను చూస్తూ చేసే కేబుల్ ప్రయాణం మనకు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కేబుల్ కార్ ఆపరేటింగ్ టైమింగ్స్ ఏంటంటే 9 గంటల నుండి 12 గంటల వరకు, 1:30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంది. ఒక్కో దేశం వారికి వారి రూపాయి విలువను బట్టి రేటు ఉంటుంది. వెళ్ళడానికి తిరిగి రావడానికి ఒకే టికెట్ తీసుకుంటారు. ఇండియన్స్కి 700 రూపాయలు టికెట్ రేట్ ఉంది. మనోకామ్నా అనే 2 పదాల నుండి ఉద్భవించింది ఈ మనోకామ్నా దేవాలయం. మన అంటే హృదయము లేదా మనస్సు, కామన అంటే కోరిక. మనోకామ్నా అంటే మనస్సులోని కోరికలను తీర్చే దేవత అని అర్థం. ఇక్కడ గల అమ్మవారిని సింహవాహిని పార్వతీమాతగా ఇక్కడ ప్రజలందరూ కూడా కొలుస్తారు. మనం కోరినటువంటి కోరికలన్నిటినీ తీర్చే దేవతగా ఈమె ప్రఖ్యాతి చెందింది, ప్రసిద్ధి పొందింది. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మనసులోని కోరికలను చెప్పి ఈమెను తీర్చమని కోరుకుంటారు. భక్తులందరూ కూడా చాలా నమ్మకంగా వస్తున్నారు. అందరి కోరికలు కూడా ఈమె నెరవేరుస్తుంది. దేవాలయం నేపాల్ సాంప్రదాయ పగోడా శైలిలో నిర్మించబడింది. పగోడా శైలి దేవాలయ నిర్మాణం మనకి ఏమి తెలియజేస్తుంది అంటే, స్వర్గానికి నిచ్చెనగా, స్వర్గానికి చేరే దారిగా నేపాలీ సాంప్రదాయం ప్రకారం చెప్పబడుతోంది. ప్రధాన ద్వారంపై ఉన్న బంగారు విమానం అంటాం మనం. నేపాలీలు బంగారు వజ్రం అంటారు. నేపాలీ పురాణాల ప్రకారం ఈ బంగారు వజ్రం
నాశనం లేనిది, గట్టిదనానికి ప్రతీకగా చెప్తారు. ఇండిస్ట్రక్టబుల్ పవర్ అంటారు. దేవాలయం సంవత్సరం అంతా తెరిచి ఉంటుంది. దర్శించడానికి బెస్ట్ టైం సెప్టెంబర్ టు నవంబర్. 90 మిలియన్ల ఖర్చుతో 14 కిలోల బంగారంతో బంగారు పూత పూయబడింది దేవాలయానికి. 17వ శతాబ్దంలో మహారాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1988వ సంవత్సరంలో నేపాల్లో సంభవించిన భూకంపం వల్ల దేవాలయం ఒక పక్క వంగింది. 2015లో వచ్చిన భూకంపంలో దేవాలయం కొంత భాగం దెబ్బతినగా 2018వ సంవత్సరంలో నేపాల్ పురావస్తు శాఖ వారు, నేపాల్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని పునర్నిర్మించింది. దేవాలయం పైకప్పుపై అష్టమాతృకల చిత్రాలు చెక్కతో చెక్కబడి ఉన్నాయి. మనకామ్నా దేవాలయం కేవలం దేవాలయం కాదు, నమ్మకం, ఆశ, జ్ఞాపకాల పరంపర, భౌతిక ఆదిభౌతిక సత్యాల సంబంధంగా చెప్పబడుతున్నటువంటి పవిత్రతకు గుర్తు. ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికతల మేళవింపు. అద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని భక్తులు తప్పక సందర్శిస్తారు. ఇక్కడ గల బజార్లో దేవాలయంలో పూజలు జరపడానికి అవసరమైనటువంటి పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. అమ్మవారికి పట్టుకెళ్ళేటువంటి పూజా సామాగ్రి ఏమి ఉండాలి అనేటువంటిది మనం ఒక స్లైడ్ చూపిస్తున్నాము, చూడండి. భక్తులు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఒక నియమంగా భావిస్తారు. భక్తితో కోరికలు తీరడం కోసం ప్రదక్షిణలు చేస్తారు. దైవత్వాన్ని వృద్ధి చేస్తుంది ఈ దేవాలయం యొక్క దర్శనం. ద టెంపుల్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ బట్ ఆల్సో ఏ సింబల్ ఆఫ్ నేపాల్స్ రిచ్ కల్చరల్ హిస్టరీ అండ్ స్పిరిచువల్ కస్టమ్స్ అని చెప్పబడుతుంది. 1764-65 సంవత్సరంలోనే నేపాల్ రాజు పృథ్వీనారాయణ షా వారు మనకామ్నా దేవాలయంలో పూజలు జరపడానికి ప్రతిరోజు పావురాలకు ఆహారం కోసం ఒక ధార్మిక ట్రస్ట్ను ప్రారంభించారు. ఒక పెద్ద కాంస్య గంటను కూడా దేవాలయానికి బహుకరించారు. దాన్ని మనం దేవాలయం వద్ద చూడవచ్చు. 17వ శతాబ్దానికి చెందిన నేపాల్ రాజు రామ్షా భార్య మహారాణి లక్ష్మీదేవి దైవిక శక్తులు కలిగి ఉన్నది. తాను దైవిక శక్తులు కలిగి ఉన్నట్లు ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని మహారాజుకు కూడా తెలియకుండా జాగ్రత్తగా రహస్యంగా ఉంచింది. రాజపురోహితుడు ఠాకూర్ లఖన్ దాఫా ఒక రోజున నదీ స్నానానికి వెళ్తే నదీ ప్రవాహంలో ఆయన వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఠాకూర్ మహారాణి వద్దకు వచ్చి తన వస్తువులన్నీ నదిలో కొట్టుకుపోయినటువంటి విషయం బాధతో చెప్పగా మహారాణి తన దైవిక శక్తులతో ఠాకూర్ గారి వస్తువులన్నీ కూడా తెచ్చి ఇచ్చింది. ఈ విషయం మహారాజుకు నెమ్మదిగా తెలిసింది. మహారాణిని దేవి రూపంలో మహారాజు చూడడం జరిగింది. ఈ విషయం తెలిసిన అతి కొద్ది కాలంలోనే మహారాజు మరణిస్తాడు. హిందువుల సతీ సహగమనం సాంప్రదాయం ప్రకారం మహారాణి మరణించిన తన భర్త అంత్యక్రియల చితిపై కూర్చొని ఆత్మ బలిదానం చేసుకుంది. తన మరణం తర్వాత మళ్లీ కనిపిస్తానని ఠాకూర్ లఖన్ దాఫాకి ముందే చెప్తుంది. 6 నెలల తర్వాత పొలంలో పనిచేస్తున్న ఒక రైతు బండరాళ్లను కొడుతూ ఉండగా ఒక రాయి విరిగి 2 ముక్కలైంది. ఆ 2 ముక్కల నుండి ఒక ముక్క నుండి రక్తము, మరొక ముక్క నుండి పాలు ప్రవాహంగా రావడం గమనించినటువంటి రైతు, అక్కడ చుట్టూరా ఉండేటువంటి స్థానికులు అందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం నెమ్మదిగా రాజప్రసాదంలోని వారికి తెలిసింది. ఠాకూర్ లఖన్ దాఫా రాయి ఉన్న ప్రదేశానికి వచ్చి తాంత్రిక పూజలు చేయగా రక్తము, పాల ప్రవాహాలు ఆగిపోయాయి. తరువాత అదే స్థలంలో ఒక మందిరాన్ని రాజుగారు నిర్మించారు. రాజ్యంలోని ప్రజలు, రాజు కుటుంబీకులు మహారాణి జ్ఞాపకార్థం మనకామ్నా అనే పేరుతో దేవాలయం నిర్మించారు. రాజవంశంలోని వారికి ప్రతి తరంలోనూ దర్శనమిచ్చింది ఈ భగవతి అమ్మవారు. లఖన్ దాఫా వంశీయుల ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ నాటి నుండి నేటి వరకు కొనసాగుతున్నది. నేపాల్లోని అన్ని తెగల వారిని, అన్ని కులాల వారిని, ప్రజలందరినీ కలిపి ఉంచే, అందరి చేత బలంగా నమ్మబడుతున్నటువంటి దేవాలయం ఇది. ఇక్కడ జరిగేటువంటి పండుగల్లో ముఖ్యమైనవి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరిగే దసరా అంటాం మనం. దుర్గాష్టమి, విజయదశమి బాగా చేస్తారు. జూలై, ఆగస్టు నెలలో వచ్చేటువంటి నాగపంచమి రోజున 5 నుండి 10 గంటల సమయం వరకు నిలబడి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రార్థనలు చేస్తారు. జూన్, జూలై, ఆగస్టు నెలలో హెవీ రైన్స్ వల్ల ప్రయాణం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సైట్ సీయింగ్ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి.
ఈ ఆలయ సమీపంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి రేంజ్ వారికి కూడా సదుపాయాలు ఉన్నాయి. బేసిక్ లాడ్జెస్ ఉన్నాయి, మిడ్ రేంజ్ హోటల్స్ ఉన్నాయి, లగ్జరీ స్టే ఉన్నాయి, కూడా హోమ్ స్టే సదుపాయాలు కూడా ఉన్నాయి. మనకు వీలైనది ఎంచుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా అన్నిటికీ ఉంటుంది. త్రిశూలి నదిలో యువకులకు సాహసోపేతమైనటువంటి అడ్వెంచరస్ రివర్ రాఫ్టింగ్ ఈవెంట్స్ కూడా అవకాశాలు ఉన్నాయి, చేస్తూ ఉంటారు, మనం చూడవచ్చు. మంగళమూర్తి హర హర్ గంగా मैया की